స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడానికి స్తోత్రాలయ్యా. సర్వాధికారికి స్తోత్రాలు, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు, ఆకాశ మహాకాశములు పట్టణ తేజమడానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా, గడిచిన కాలమంతా నీ మహాకృపతో ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడి ఈ పరిశుద్ధమైన పునరుద్ధాన ప్రభువా నీ సన్నిధిలో చేరిన ప్రభువా అయ్యా, నిన్ను ఆరాధన చేయడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. రెండు చేతుల ఆకాశం చూపుతూ స్తోత్రాలు చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా.
నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధతలో నీ వంటి మహనీయుడు గాని ఈ జగమందు ఎంత వెతికినా ఉండరు ప్రభువానికి స్తోత్రాలు. తండ్రి మా వంటని బ్రతుకులో కుంగిన వేరులో నా ప్రభు నీ చల్లని చూపులో దర్శించినప్పుడు అవి మాకు అవి అవసరాలు మార్చున్నాం. ప్రతి ఒక్క ఉదయం నీ గడపైతే కాచుకుంటూ నీ ముఖ దర్శనం చేస్తూ నా ప్రభు నీలో కొనసాగిపోయే జీవితాన్ని మాకు దయచేయండి. నిత్యము నా ప్రభు నిత్యము నీ గడపైతే కాచుకుంటూ అయ్యా నీ సన్నతలు తెలుసుకుంటూ నా ప్రభు నీ ముఖ దర్శనాన్ని చూస్తూ నా ప్రభు సహాయం దయచేయండి. ఆనాడు మోషే తండ్రి సీనాయి పర్వతం మీద నీ ముఖ దర్శనాన్ని చూస్తూ తండ్రి వస్తున్నప్పుడు అనేకులు నా ప్రభు ఇశ్రాయేలు ప్రజలు ప్రభు అతని ముఖాన్ని చూడలేకపోయారు ప్రభు. అలాంటి తండ్రి అయా త్యాగంతో అలాంటి భక్తి మేము చేయడానికి నిత్యము నా ప్రభు నీ సన్నిధిలో మీకు కాల్చుకుంటూ నీ గడప యొద్ద కాల్చుకుని ముఖ దర్శనం చూసే భాగ్యం దయచేయండి. అంటే నీకు స్తోత్రాలు స్తోత్రాలు తెలుసుకున్నాం ప్రభు. ఈ కొద్ది పడాలను దీవించి ఆశ్రయించి నీ నామానికి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామాన ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. కూర్చుందాం అందరం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనాన్ని చదవగలము. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనం. దేవుడు దుఃఖించి దేశము దుఃఖించి క్షీణించుచున్నది. లేబానును సిగ్గుపడి వాడిపోవచున్నది. షారోను ఎడారి ఆయను బాషానును కర్మేలును తన చెట్లు ఆకులను రాల్చుకొనిచున్నవి. చాలా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు చేస్తాను ప్రభా. తండ్రి అయా పరిస్థితులు మాకు అనుకూలంగా లేకపోయినప్పుడు నా ప్రభా ఈ బిడ్డలు తీసుకుని వచ్చి నీ సన్నిధిలో నా ప్రభా ఇంతవరకు ప్రార్థన ద్వారా పాటల ద్వారా సాక్ష్యాల ద్వారా ప్రభు ద్వారా ఆరాధన ద్వారా ప్రభా నీ నామానికి మహిమ పొందేందుకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. చదవబడిన లేఖన భాగంలో నుంచి మీరు మాతో మాట్లాడండి. నీ కృప అనుగ్రహించండి ప్రభా. అయ్యా బిడ్డలు ఎలాంటి విషయాల్లో బలహీనమై ఉన్నారో వారితో మీరు సూటిగా మాట్లాడండి ప్రభా. అయ్యా వారితో నా తండ్రి మాతో మీరు మాట్లాడితే నా ప్రభా మా హృదయాలు దెబ్బలతే ప్రభా. ఒకవేళ బలహీనంగా ఉంటే మేము బలపరచబడతాం. నీ వాక్యం బ్రతికించిన లేఖన బట్టి స్తోత్రాలు ప్రభా. సమస్యలు ఎలా ఉన్నప్పుడు నా ప్రభా మీరు మాకు తోడు సహాయం దయచేయండి. నీ కృప అనుగ్రహించి దీవించి ఆశ్రయించి తండ్రి మీరు మాత్రమే మాట్లాడే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామాన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకమారు మీకు ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి యెషయా భక్తుడు రాస్తూ ఇక్కడ 33వ అధ్యాయం 9వ వచనంలో ప్రముఖ మాట ఉంది. షారోను ఎడారి ఆయను. ఈ ఒక్క మాట చాలు. షారోను ఎడారి ఆయను. చూడండి ఎడారి ప్రాంతం అంటే ఏంటి మీకు తెలిసింది చెప్పండి. ఎడారి ప్రాంతంగా ఎలా ఉండిద్ది? జనసంచారం ఉండిద్దా? జనసంచారం ఉండదు. పంటలు పండవు. త్రాగడానికి ఎలాంటి ఏమి ఆహార వస్తువులు కానీ ఎలాంటి ఏవి కూడా ఉండవు. మనిషి జనసంచారానికి కావాల్సిన మానవులకు కావాల్సిన ఏవి కూడా ఉండదు. ఓన్లీ ఒక ఇసుక మాత్రం కనుచూపు మేర కనబడతా ఉండేది. షారోను ఎడారి ఆయన అంటే షారోన్ అంటే యెరూషలేము ప్రాంతంలో షారోన్ అనేది ఒక పట్టణం. ఆ పట్టణము ఎడారిగా మార్చబడిందంట.
తర్వాత ముందు ఒక కంక్లూజన్ చూస్తే చివరి ముగింపులో అదే షారోను పట్టణం ఎడారిగా మార్చినటువంటి ఆ షారోను పట్టణమే చివరికి గొర్రెలకు మేతనిచ్చే పచ్చిక బయలుగా మార్చబడిందని దేవుడు లేఖనం సెలవిస్తుంది. అయితే ఎడారి ప్రాంతం కాస్త పచ్చిక బయలుగా ఎలా మాట్లాడుతుంది? ఇప్పుడు ఎండాకాలం ఉందండి, ఎండాకాలం అంతా పొలాలు ఎలా ఉంటాయి? ఎండాకాలం అంతా పొలాలు ఎలా ఉంటాయి? పచ్చిక కనబడిదా? కలుచు మీద అంటే పంట అంతా ఉంచుకొచ్చేసిన తర్వాత ఎండిపోవడం ఎలాంటి పంట ఏదో దాని ఎవరు పట్టించుకోరు, అంతా కూడా ఎలా ఉండదు. మళ్ళీ ఇప్పుడు తోస వచ్చింది కాబట్టి వర్షం వచ్చినప్పుడు మళ్ళా చిగురించి పచ్చిక బయలుగా కనపడుతుంది. ఒకవేళ పంట ఏగిపోయినప్పుడు కూడా గడ్డి ఉండేది కాబట్టి పచ్చిక బయలుగా కనపడతా ఉండేది. అట్లానే ఈ షారోను ప్రాంతము ఎడారిగా ఎలా మార్చబడింది? ఒకవేళ ఎడారిగా మార్చబడి ఆ ప్రాంతము కాస్త మరలా గొర్రెలకు మేతనిచ్చే పచ్చిక బయలుగా ఎలా మార్చబడిందో చూద్దాం. ఉదాహరణకి ఋతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఋతు గ్రంథము చదువుతున్నారు ఏడన్నారు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం పక్కన చూడండి. యెహోషువ న్యాయాధిపతుల తర్వాత ఋతు గ్రంథం. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతుకవద్దు, నీవు వెళ్ళు చోటికి నేను వచ్చిదను, నీవు నివసించు చోటని నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చాలా చాలు చూడండి. న్యాయాధిపతులు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కుటుంబం కనబడతా ఉంది. ఆ కుటుంబము నయోమి తన భర్త బెత్లెహేము నుంచి అడగలేరు తెలుసా? అడగలేరు పైన కనబడుతుంది. మోయాబు దేశానికి వెళ్తారు. 3వ వచనం చూస్తే ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారులు, వీరు మహలోను కిల్యోము. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. బెత్లెహేము అనగా రొట్టెల సమృద్ధిగా ఉండే రొట్టెల ప్రాంతంగా చూస్తారు. ఆ బెత్లెహేము ప్రాంతం నుంచి ఒక కుటుంబము తాను, తన భర్త, తన 2 బిడ్డలు కలిసి కొన్ని కారణాలు బట్టి వారు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారంట? మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. మోయాబు ప్రాంతానికి వెళ్ళినప్పుడు మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు నయోమి అనేది ఈమెను చూసి పలానా నయోమి కదా, మనం కూడా కొన్నాళ్ళు ఉదాహరణ గొలుసు బాగానే ఉన్నాం. ఒక 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికో బయటికి వెళ్ళి బ్రతికి మళ్ళీ వచ్చేటప్పుడు గుర్తుపట్టరా? ఏందమ్మా ఎలా ఉన్నావు, బాగున్నావు, ఎట్లాంటి ఎక్కడున్నావు, ఏం పని చేస్తున్నారు, బిడ్డలు ఎలా ఉన్నారని క్షేమ సమాచారం అడుగుతారు. అట్లానే నయోమి కూడా మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు ఇవి నయోమి కదా, నయోమి ఎలా ఉన్నావు, బాగున్నావా అని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అవనిద్ది. చూద్దాం. మన నయోమి అనవద్దు, మారా అనే మాట ఉన్నది. నేను సమృద్ధి గల ధనై వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలిగా చేసి తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నాకు బాధపరచును అని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడి నుంచి నేను సమృద్ధిగా వెళ్ళాను అంటే నేను, నా భర్త, నా 2 బిడ్డలు కలిగిన కొంత ఆస్తిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాము. అయితే వచ్చేటప్పుడు నేను రిక్తురాలుగా ఏమి చేయాలని ఒకే ఒక ఒంటరిగా మిగిలిపోయి ఉన్నాను. ఎందుకు ఈ కారణాలంటే, ఉదాహరణకి ఒక కుటుంబం అనుకోండి, పక్కన పెడితే ఒక కుటుంబం అనుకోండి.
ఆ కుటుంబానికి యజమానుడు అనుకోకుండా చనిపోయాడు అనుకుందాం. ఆ కుటుంబం ఎలా ఉండింది? సంతోషంగా ఉండిద్దా? ఎడారిగా మార్చబడిద్దా? ఎందుకంటే ఎడారి అంటే దుఃఖం అని అర్థం. ఎడారి అంటే అసలు ఏమి వాళ్ళ జీవితాలకు కొంచెం కోలుకోలేని పరిస్థితి. ఒక వ్యక్తి మరణించి ఆ కుటుంబాన్ని దుఃఖము అల్లుకున్నప్పుడు, శోధన అల్లుకుంటున్నప్పుడు ఆ ప్రాంతాన్ని ఆ యొక్క కుటుంబాన్ని మనము ఓదార్చగలుగుతామా? ఒక దేవుడు తప్పితే ఎవరు వారిని ఓదార్చకంటే మనం ఆత్మీయులు ఉన్నాం కాబట్టి వారికి కొన్ని మాటలు చెప్పి అమ్మ ధైర్యంగా ఉండు అని చెప్పగలం. మరణం ఎవరికైనా సరే సంభవించిందని మనం ఇలా చెప్పగలుగుతాము, కానీ దేవుడు వారు ఓదార్చాలి. ఒక కుటుంబం అలా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబం ఎంత బాధపడిద్ది, వాళ్ళు కోలుకోవడానికి ఎంత సమయం పట్టిద్ది? పట్టిద్దా పట్టదా? ఖచ్చితంగా పట్టిద్ది. ఆ ప్రాంతం అట్లానే నయోమి అంటుంది, అయ్యా నన్ను నయోమి అని పిలవమాకండి, ఇక్కడి నుంచి నేను వెళ్ళేటప్పుడు సమృద్ధిగా పోయాను, ఇప్పుడు నేను ఒక్కదాని వ్యక్తులుగా మార్చబడ్డాను, నన్ను మారాని పిలవండి, మారాని పిలవండి. ఎందుకంటే వారి బ్రతుకులో ఎడారి ప్రవేశించింది, వారి బ్రతుకులు ఎడారిగా మార్చబడింది. వారిని పోషించేవారు లేరు, వారికి నా అనేవారు లేరు, వారి సమస్తాన్ని చూసేవారికి లేరు. ఎందుకంటే ఇంటికి అంటే పెద్దవారు అంటే పోషించారు కదా, భర్త ఉండాలి కదా, బిడ్డలు వీళ్ళుంటేనే కుటుంబం ఒక రకంగా పోషించబడతా ఉంది. ఉన్న స్త్రీలు పోయి ఎక్కడ వారు పోషించబడతారు? వారు ఏం పని చేసి వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తారు? అందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరు కుమారులకు పెళ్లి చేసిద్ది. ఆ మోయాబు దేశం అంటేనే అన్యుల ప్రాంతం కనుక పోయి వీరోన ఇశ్రాయేలు దేవుడు జనాంగం, వీరు పోయి ఆ ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకుంటే ఒక ఆమె పేరు ఓర్ప, రెండవ ఆమె పేరు రూతు. తెలుసుకునిద్ది. వారిద్దరు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి పెళ్లి చేస్తారు. అనుకోకుండా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళు చనిపోతారు. కోడండ్రులు విధురాండ్రులు అవుతారు. అట్లానే తన అత్త కూడా నయోమి కూడా విధురాండ్రులు అయిపోయి ఆ కుటుంబంలో కట్టిగా చీకటి అల్లాడుతూ ఉంది. ఎడారిగా బ్రతుకులు మార్చబడి ఉన్నాయి. మళ్ళా కుటుంబంలో పచ్చిగా సంతోషం ఉంటుందా? మళ్ళా కుటుంబంలో పచ్చిక వచ్చిద్దా? అంటే మళ్ళా సంతోషం ఉండిద్దా? ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు చెబుతానంటే, ఎప్పుడైతే రూతు మోయాబు అన్ని స్త్రీలంటే రూతు దేవుణ్ణి తెలుసుకొని వారు జీవిస్తున్న జీవితం దేవుణ్ణి తెలుసుకొని ఎప్పుడైతే ప్రభువు తట్టు తిరిగిందో వారి జీవితం మార్చబడింది. రూతు యొక్క వంశం బోయాజు నుంచి వారి వంశాల నుంచి ఎవరు వచ్చాడండి? యేసు క్రీస్తు వచ్చాడు. అందుకే మనం మత్తయి సువార్త చదివితే అక్కడ కొన్ని వంశాల గురించి రాయబడుతూ రూతు పేరు కూడా ప్రస్తావించబడింది. ఒక అన్యురాల స్త్రీ అయి ఉండి సమస్తానికి తన యొక్క జీవితంలో చీకటిగా ఉన్నట్టు ఆమె ఎప్పుడైతే ప్రభువు తట్టు తిరిగిందో, ఈ రోజున వింటున్న వాక్యం నేనైనా సరే మన జీవితంలో ఎడారిలో కమ్ముకోవచ్చు, చీకటిలో కమ్ముకోవచ్చు. ఇక నా పని అయిపోయింది, నన్ను ఎవరు ఆదరించేవారు ఎవరు లేరు అని నీవు దిగులు పడుతూ నిరుత్సాహపడుతూ కనుకుంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభు అంటాడు, నా తట్టు తిరుగమ్మా, నా వైపుకు మల్లుకో, నేను నీకు క్షేమాన్ని దయచేస్తాను, నిన్ను పోషిస్తాను, నిన్ను పచ్చిక బయటగా మార్చబడతాను. అందుకే రూతునిద్ది, నయోమి అనిద్ది, అమ్మా మీరు యవన బిడ్డలుగా ఉన్నారు, మళ్ళా నేను బిడ్డలకు కానీ మళ్ళా మీకు పెళ్లి చేయడానికి నా వయసు సరిపోదు, నా అది వల్ల కాదు, కాబట్టి మరలా మీరు వెళ్ళి మీ అమ్మగారికి వెళ్ళి మరలా వివాహాలు చేసుకుని తల్లులారా అని మాట్లాడింది. రూతుతోనూ అతని వరపతో మాట్లాడితే ఆ మాటలు ఇద్దరు కోడలకి అతను చెప్పిద్ది, నయోమి చెప్పిద్ది. ఆ మాటలు నచ్చి అన్ని స్త్రీలు అంటే ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకుని తను వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు చదివిన లేఖన భాగంలో 1:16 ఇదే మాట ఉంది, అత్త నన్ను మాత్రం వెళ్ళొద్దు, నువ్వు అనవద్దు, ఎందుకంటే నేను వెళ్ళను, ఇక్కడి నుంచి నేను వెళ్ళను, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, ఒక్క మరణము తప్ప మళ్ళీ ఏది కూడా వేరు చేయకూడదు అత్త, దయచేసి నన్ను వెళ్ళొద్దమ్మా అని చెప్పి అత్తని బతిమాలకుని దేవుడు. ఈరోజు ఎలా ఉంది కాపురాలు? ఖచ్చితంగా పెళ్ళైంది అనుకోండి 2 నెలలు లేదా మహా 3 నెలలు బాగుంటారు. తర్వాత అంటే పరిస్థితులు, ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ చాలా బాగుండేది. ఒక కుటుంబంలో 4 కుమారులు ఉంటే 2 కూతుర్లు ఉంటే కూతుర్లు బయటకి ఇచ్చినా సరే 4 కోడలు వచ్చి ఒకే ఇంట్లో కాపురం చేసేవాళ్ళు, ఒకే కుండలో తినేవాళ్ళు. అవునా?
మనకంటే ముందు తరాల్లో నేను చూశాను. మా ఇంట్లో మా నాయనమ్మ వాళ్ళు ఉన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళు, మా బాబాయి, మా నాన్న, వాళ్ళకి ఒక ఇద్దరు పిల్లలు, మేము నలుగురు పిల్లలు, అందరం కూడా ఒక పెద్ద కుండలో అన్నం పెట్టేవాడు. నా చిన్నతనం చూస్తాం. ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ బాగుండేది, అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు స్వార్థం పెరిగిపోయింది, ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెరిగిపోయినాయి. నేను అంటాను, వచ్చింది ఇంటికే కదా, నీ కూతురు పంపించావు, నీ కూతురులో చూసుకోవాలి కదా. సరే ఒక కోడలే వచ్చింది అనుకోండి, నీ అమ్మ దగ్గర ఎలాగుంటావో నీ ఎంతగా కూడా అలా చనువుగా ఉండొచ్చు కదా. కానీ వాళ్ళు అలా ఉంటుందా? 2 నెలలు బాగానే ఉంటున్నారు, 10 వేరే కాపురం పెడదాంపా, వాళ్ళతో మనకి ఎందుకుంటారు. కానీ అలా కాదు. అక్కడ అమ్మగారి దగ్గర ఎలా ఉన్నావు, అత్తగారి దగ్గర ఎలా ఉన్నావు, నువ్వు చెప్పగలుగుతావా? నీ కోడల నీ బంధువులే నా బంధువులు అత్తమ్మ, నీ జనమే నా జనము, నీ దేవుడు నా దేవుడు, మనం కలిసి ఉన్నాం అంటారా? ఒకప్పుడు ఈ అత్త కూడా ఒక అత్తకి కాపురం చేస్తున్నాను కదా, ఆమె సాగించింది కోడలు రాగానే, నేను కూర్చోవచ్చు ప్రశాంతంగా, వాళ్ళు చేసి పెడతాను, నేను పెత్తనం సాగించి అనుకుంటుంటారు. కానీ నీ కూతుర్ని ఎలా చూసుకున్నావో నీ కోడలు కూడా అలానే చూసుకోవాలి. వాస్తవం అండి, ఇది వాస్తవం. ఏ కోడలైనా సరే ఇలాంటి తీర్మానం కలిగి ఉంటే ఖచ్చితంగా దీవించబడేది, ఆ ఇల్లు చక్కగా మార్చబడేది. ఎప్పుడైతే రూతు దేవుని అంటే పరిశుద్ధమైన దేవుని తెలుసుకుందో, ఎప్పుడైతే రూతు అన్య దేవతలను విసర్జించి ప్రభువు తట్టు తిరిగిందో, తన స్థితి మార్చబడింది. హల్లెలూయా. తన స్థితి మార్చబడింది, తన పరిస్థితులు మార్చబడి ఉన్నాయి. ఆ కుటుంబాన్ని పోషించి పెద్దవారు లేరు, ఆదరించేవారు లేరు, యోగక్షేమాలు చూసేవారు లేరు. కానీ పరిగి వేరుకుంటూ తర్వాత బోయాజుని వివాహం చేసుకొని వారి నుంచి వంశవాళ్ళు ఉత్పత్తి అయిన తర్వాత ఆ వంశవాళ్ళ నుంచి యేసుక్రీస్తు వచ్చినట్టుగా మన లేఖనం సెలవిస్తున్నాయి. ఎక్కడో అన్ని దేశంలో ఉన్నటువంటి స్త్రీ ఎప్పుడైతే నిజంగా ప్రభువుని నమ్ముకొని ప్రభువు తట్టు తిరిగిందో, నేను అంటున్నాను, మనుషుల వైపు కాదు తిరగాల్సిందో. ఈ రోజున విశ్వాసమైనా సరే, పరిచయాలు ఎవరైనా సరే ఎక్కువగా మనుషుల మీద డిపెండ్ అవుతున్నారు. మనుషుల మీద కాదు, ప్రభువు వైపు తిరగండి. మీరు ప్రభువు వైపు మీ మార్గాలను తిప్పండి, ప్రభువు వైపు మీ పాదాలను తిప్పండి, ప్రభువు వైపు మీ హృదయాలను తిప్పండి. నీ జీవితం మార్చబడింది, గొప్పగా నీవు ఆశ్రయించబడతావు. ఒకవేళ నీవు కనుక అలా ఉండుకుంటే నీ జీవితం ఎక్కడ వేసిన బొమ్మని అక్కడే ఉంటుంది. ఉదాహరణ చూసుకోండి, యోనా గురించి తెలుసు. అయ్యా ఇదిగో నేను పలానా ప్రాంతానికి ఉగ్రత తీసుకుని అవ్వబోతున్నాను, వారికి సువార్త ప్రకటించు అని యోనా చెప్పినప్పుడు యోనా పారిపోయి ఎక్కడ పారిపోతాడు? పారిపోయి పోవాల్సిన పట్టణానికి పోవాల్సినడికి నిన్నేవ పట్టణానికి వెళ్ళాలి. ఆయన కాకుండా కొంత డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ చూడండి, వాక్యం అనేది వాళ్ళు వచ్చి యోనా ఇచ్చి చెప్పిన తర్వాత రాజు మొదలుకొని పశు పక్షాల అందరూ కూడా బూడిద వేసుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాస దినాలు చాటించినప్పుడు ఎప్పుడైతే ప్రభువు తట్టు వారు తిరిగారో ఆ దేశం మీద ఉండాల్సిన ఉగ్రత తప్పించబడి వారు క్షేమంగా ఉన్నట్టు లేఖనం సెలవిస్తా ఉన్నాయి. హల్లెలూయా. ప్రభు వాస్తవానికి కూడా నాశనం చేయాలి. ఇదిగో వారు నా దృష్టికి నినేవ పట్టణస్తులు బహు దుర్మార్గులుగా కనబడుతున్నారు, పాపంతో నిండి ఉంది, వారి మీద నేను ఉగ్రత తీసుకుని రాబోతున్నాను, దైవజనుడా నేను వెళ్ళి ఒక సువార్త ప్రకటించు అంటే ఎప్పుడైతే ఈ మాటలు అతను చెప్తున్నారు, రాజు మొదలుకొని అందరూ కూడా బూడిద పోసుకుని ఉపవాసాలు చాటించి ప్రభువు తట్టు తిరిగారు. వాక్యం అనేది యోనా గ్రంథం 4వ అధ్యాయం, అయ్యా నీవు అత్యంత కృపగల దేవుడు అని, కనికర స్వరూపుడు నీవు నాకు తెలుసు, అందుకే అందును బట్టి నేను పారిపోయాను, ఇలా జరిగిద్దా నాకు ముందుగా తెలుసు అయ్యా అని యోనా తర్వాత బాధపడి చింతకి ఆ ఉగ్రత నుంచి ఆ ప్రజలు విడిపించబడి క్షేమంగా ఉంటారండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన నుంచి కోరుకునేది మన యొక్క చివరి యొక్క మరణము, లేదంటే మనల్ని చివరికి అగాధమైనటువంటి దేవుని ఆశ కాదు. దేవుడు నీవు దేవుని వైపు తిరిగితే దేవుడితో నీకు ఉన్న సహవాసాన్ని ఏర్పరచుకోవాలని, అనుదినము నువ్వు ఆయనతో మాట్లాడుకోవాలని, నీవు ఆయన పక్కన యుగాలు కలిసి ఉండాలని దేవుని యొక్క సంకల్పము. అంతేగాని ఈ రోజున ప్రభువు తట్టు తిరగట్లా. ముఖ్యంగా యవనస్తులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎవరి చుట్టూ తిరుగుతారు? సెల్ ఫోన్లు, ముందు బారు చుట్లు, ఇంకా మహా అయితే అమ్మాయిలు, వీళ్ళ చుట్టూ తిరుగుతా ఉండి లోకాన్ని శాశ్వతంగా కోరుకుంటూ లోకమే అనేట్టుగా
ఇవన్నీ ఇప్పుడు కాలే ప్రభు, ఇప్పుడే చివరి భక్తి అంటే ఎప్పుడో చివరిలో చేసుకోవాల్సిన భక్తులే, ముసలితనం వచ్చి ఇప్పుడే భక్తిని చెప్పి విసర్జిస్తున్నారు. వాక్యం అనేది యవన కాలంలో దేవుని యొక్క కాడి మోయడం నరుడికి మేలు. హల్లెలూయా. అయితే ప్రభువు తట్టు మనం ఎలా తిరగాలి? ప్రభువు తట్టు మనం ఎలా తిరగాలి? ఉదాహరణకి వ్యవసాయ సరిది కాబట్టి జోడెద్దులు అరగడ్డించుకున్నాం. అరగడ్డి ముందుకు వెళ్ళేటప్పుడు ఆ చివరికి వెళ్ళేటప్పుడు అది ఏం చేస్తాడు? ముళ్ళుగర తీసుకొని ఆ చేతిలో అంటే పగ్గాలు పట్టుకొని ఆ ఎద్దులను అల్లించుకుంటూ తిప్పుకుంటూ మళ్ళా సాలు మార్చుకొని వస్తాడు. అట్లానే మనము కూడా ప్రభువు తట్టు మనం ఎలా తిరగాలి? ప్రభువు తట్టు తిరగాలంటే మార్గం ఏమిటి అంటే మొట్టమొదటి మాట చూడండి, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 32 నుంచి 35. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 32వ వచనం చదవమ్మా. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దూలో కాపురం ఉన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏళ్ల నుండి మంచము పట్టుకొని ఉండిన ఐనియా అను ఒక మనుషును చూచి పేతురు, ఐనియా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకోమని అతనితో చెప్పగా వెంటనే అతను లేచిను. లుద్దలోను షారోనులోను కాపురం ఉన్న అందరూ అతన్ని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. హల్లెలూయా. ఎలా తిరగాలి అనేది మాటలో ఫస్ట్ మాట. ఈ రోజున అన్ని జనులు ఎలా ఉన్నారంటే వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేస్తేనో, గొప్ప గొప్ప కార్యాలు వారి కనులారా చూస్తేనో ప్రభువు తట్టు తిరుగుతున్నారు. అమ్మాయి మొన్న మధ్య వాళ్ళకి ప్రార్థన దాకా వాళ్ళకి ఏమేది అమ్మాయి ప్రార్థన పోయారంట, వాళ్ళకి బాగా కలిసి వస్తుందంట, ఎవరో దైవజనం కడగకపోతే మా అసలు ఏం లేదంట అని చెప్పి ఇలాంటి నమ్మితే ప్రశాంతంగా అన్ని జనులు ఇలాంటి ఎక్కువ స్వీకరిస్తారు. వారికి కావాల్సింది సూచక్రియలు కావాలి, మహత్కారాలు కావాలి, స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి. కానీ ప్రభు వాక్యం వాళ్ళ సరిగ్గా ఉండదు. ఇలాగ ప్రభు వాక్యం ముందు మనం కట్టబడాలి. అయితే సూచక్రియలు, మహత్కారాలు, స్వస్థతలు వాస్తవమే. అయితే నువ్వు ప్రభువుల ముందు ఉండాలి, ప్రభువుని పరిపూర్ణంగా నమ్ముకోవాలి. ఇక్కడ పేతురు ఒక అద్భుతమైన సూచక్రియ చేస్తాడు. 8 సంవత్సరాల నుంచి పక్షవాయువులో పడి ఉన్న అనియా అనే ఒక సహోదరుని చూసి మనసు మీద పడి ఉంటాడు. పేతురున్నాడు, అనియా నీవు లేచి నీ ప్రభుత్వం వెళ్ళిపో, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. వెళ్ళిపోయినప్పుడు అతను చెప్పిన మాటను బట్టి దేవుడు ఆ సమయం అతను స్వస్థపరిచి అతను మంచం ఎత్తుకొని పోతున్నప్పుడు అక్కడ రాయబడింది, లుద్దలోను షారోనులోను. మనం చెప్పిన షారోను చెప్పాను మూలవాక్యం. లుద్దలోను షారోనులోను, ఉదాహరణ బొలుసుల పాలనలోను, మెట్ట గౌడ పాలనలోను. ఈ ప్రాంతంలో అంటే ఇతర ప్రజలందరూ కూడా ఉదాహరణ కొత్త పాలన అనుకుందాం. కొత్త పాలన ఒక సూచక్రియ చేశారు. ఆ కార్యాలను బట్టి వీరు చేసిన ఆ కార్యాలు కళ్ళారా ఈ 2 ప్రాంత ప్రజలు చూశారు. అప్పుడు ఎవరి దగ్గర చూసి తిరిగారు? దేవుని సేవకుల వైపా? కాదు, ప్రభువు తట్టు తిరిగిరి. అది వాస్తవం. ఎక్కువగా అన్ని జనులకి వారి జీవితంలో ఎక్కడ విసిగి వేసారిపోయి ఇక మా వల్ల ఏది కాదయా అని చివరికి యేసుక్రీస్తు ప్రకారం పోతే బాగుపడతాంలే అని నమ్మి వచ్చేవాడు చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది లేదా ఆడ పోతే మంచిగా ఉన్నారు, వాళ్ళ జీవితం అతను తావుడు వేసానికి విడిపించబడుతున్నాడు, అక్కడికి వెళ్తే బాగుంటుందంట అని ఇలా వచ్చేవారు. సూచక్రియలు వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది అన్ని జనులు. ఎందుకంటే వారి యొక్క మనసు తెలుసు కాబట్టి. నేను చూస్తున్నాను, వారు ఒక చిన్న అబ్బాయిని చూశాను, ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. చేయాల్సిన పూజలు అన్ని వాళ్ళు చేయాల్సిన ఆచార అన్నీ చేసుకుంటూ వచ్చారు. చివరికి ఈయన కనుకనే వెళ్తే బాగుపడతాం, యేసుక్రీస్తు స్వస్థపరుస్తాం కదా అని ఆయన వచ్చేంతమంది బాగుపడి ఉండాలని చెప్పి ఆ మాటలు బట్టి ఆడికి వచ్చారు. ఆడికి వచ్చి అనుకోకుండా అభివృద్ధి జరిపాడు. నేను వెళ్ళి ఆ టైంలో నేను కూడా ఉండి ప్రార్థన చేశాను. అప్పుడు విశ్వాసంగా ఉన్నాను. ప్రార్థన చేసి, అమ్మ ధైర్యంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఆయన పొందిన గాయాలు మీకు స్వస్థ వచ్చిందమ్మా, దేవుడు మీరు నమ్మండి అని ఇలాంటి ధైర్యంగా చెప్పే మాటలకి ప్రోత్సాహకర మాటలు మాట్లాడి ప్రార్థన చేసి ఇచ్చేవాడు. అతను జారిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆ కుటుంబం నుంచి ఆ వ్యక్తి జారిపోయిన తర్వాత మరలా వారు ప్రభువు తట్టు తిరుగుతారా? నా మాట అర్థమవుతుంది మీకు? ఉదాహరణకి ఒక కుటుంబం ఉందమ్మా, కుటుంబం రియల్ చదివి సంఘటన చదువుతున్నాం. ఒక కుటుంబంలో ఒక అబ్బాయికి బాగాలేదు, ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు.
చేయాల్సినటువంటి అన్ని చేశారు, కానీ ఎక్కడ కూడా అతను బాగుపడలేదు. చివరికి యేసుక్రీస్తు కథన వస్తే బాగుపడతాము అని చిన్న విశ్వాసం బట్టి వచ్చాం. నీలాంటి విశ్వాసం, నాలాంటి విశ్వాసం చెప్పామా, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు నీకు, నమ్ముకోని అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నా, బాగుంది. అనుకోకుండా అబ్బాయి చనిపోయాడు. వారు మళ్ళీ అంతే ప్రార్థనకు వస్తారా, లోకం కలిసిపోతారా? ఖచ్చితంగా లోకం కలిసిపోతారు. అందులో ఆలోచన అలానే ఉంటాయి. నేను ఉండి ప్రభువు నిజంగానే అబద్ధం కహాని చెప్పట్లేదు, ప్రభుని అడిగాను. 3 కేసులు చూసినప్పుడు మా నాన్న విషయంలో కూడా ఇలా జరిగింది. మేము కూడా అలానే ఉన్నాం ఒకప్పుడు. అయ్యా నీ మాటలుగా మేము చదువుతున్నాము, యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు, ఆయన సహాయకుడు, ఆయన ఆపత్కాలంలో నమ్ముకునే సహాయకుడు ఆయనే అని నీ మాటలు వివరిస్తున్నాను. ప్రభు విశ్వాసం మాటలు మాట్లాడుతాం. ఎవరైనా రోగిగా ఉంటే నూనె తీసుకెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అతను పాపాలను క్షమించబడతానంటే అతను స్వస్థపరచబడతానని చెప్పి నీ మాటలు మేము ప్రకటిస్తున్నాం. అతను స్వస్థపరచలేదు ప్రభు. అన్నులు ఇలా ఉండాలి ఆలోచన చేస్తారు. మళ్ళీ వాళ్ళు వైపు రావట్లేదు ప్రభు. మళ్ళీ లోకస్తులుగా కలిసిపోయారు. ఏంటి ప్రభు సమాధానం అంటే, ప్రభు నాతో చుట్టూ మాట్లాడు, మొట్టమొదటిగా వారి పాపాలను నా సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేయమని చెప్పాడు. ఆ మాట మనం చెప్పామనుకో వచ్చిందా? నీవు పాపివని, నీ జన్మ కర్మ పాపాలను మోసుకుంటున్నావని, ఒకవేళ వాళ్ళ పితలు చేసిన పాపాలు 4 శాపాలకు 4 తరాలకు కొడతాయి అని ఇవి తెలియదు. ఆ టైంలో మాట చెప్పాను అనుకోండి, నీ పాపమని పాపం ఒప్పుకున్నామని అనుకోండి, వాళ్ళకి అర్థం కాదు. ఆ మాట మనం చెప్పిన వాళ్ళకి కొంచెం కంటుగా ఉండిద్ది. ప్రభు నాన్న చెప్పినమాట, మొట్టమొదటిగా వారి పాప దోషాలను నా సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థించి, ఇది వాస్తవమే కదా, ఇది చాలా సత్యం, ఇది చాలా మర్మంతో కూడినమాట. ఎందుకంటే అయ్యా నేను పాపిని ప్రభువా, నా జన్మే పాపము, నేను చేస్తున్నట్టు నా ఆలోచన పాపము, వీటన్నింటిలో నేను ఇట్లా కొట్టిమిట్టు ఆడుతున్నాను. అయితే నీ పరిశుద్ధంగానే కాదు వచ్చిన నేను పాపిని అని ఒప్పుకుంటున్నాను. దయచేసి నా దోషాలను తొలగించవా, నా పితల దోషాలను తొలగించవా అని నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఎందుకు జవాబు రాదు? మనం అది చెయ్యం. ఇక్కడ చేసినటువంటి సూచికని బట్టి, మహత్కారాన్ని బట్టి ప్రభువు తట్టు అక్కడున్న షారోనులోను లుద్దాలో కాపురస్తులు అందరూ కూడా ప్రభువు తట్టు తిరిగారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఓకేనా? ఈ రోజున మనం ప్రభువు తట్టు ఎలా తిరగాలంటే మొట్టమొదటి మాట ఏంది? వారు చేసిన సూచికలను బట్టి, అద్భుతాలను బట్టి తిరుగుతారు. 2వ మాట చూద్దాం. అదే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 20వ వచనం చదువుతాలి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 20వ వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపమును తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. ప్రభు తట్టు మనం ఎలా తిరగాలంటే మారు మనసు పొందుకొని తిరగాల. నేను పాపినయ్యా, నా పాపాలను క్షమించు, నా పాపాలకి నీ ద్వారా నీ రక్తం విమోచన అని నమ్మి మారు మనసు పొందుకోవాలి. మారు మనసు అంటే మారు మనసు అంటే ఏంటమ్మా? మన స్థితి ఒకప్పుడు ఎలా ఉంది అంటే ఒకప్పుడు ఇలా చేసేవాడిని, ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నానో వాటన్నింటిని విడిచిపెట్టుకొని అవి చేయకుండా ప్రభు గుర్తి నా యొక్క మనసును మార్చుకోవడమే మనం. అంటే ఒకప్పుడు పాప స్థితుల నుంచి, అంటే చెడు స్వభావం నుంచి మంచి స్వభావం మనం మళ్ళుకోవటం. కాబట్టి అక్కడ అంటున్నాడు ప్రభువు, మీ పాపాలు తుడిచివేయ నిమిత్తం మీరు మారు మనసు పొందుకొని ప్రభువు తట్టు తిరగండి. ప్రభువు తట్టు తిరగాలంటే 1 కోటి రూపాయలు బంగారం అవసరం, ఒక 20 ఎకరాలు అంటే 30 ఎకరాలు ఆస్తి రాజిస్తారంటే కాదు. నీ ఆస్తి కాదురా ముఖ్యము, నీవు మారు మనసు పొందుకో. నీ ఆస్తి కాదు నువ్వు ముఖ్యము, నాకు నీవు ముఖ్యము. కాబట్టి నువ్వు మారు మనసు పొందుకొని ప్రశాంతంగా నేను చెప్పినట్టు నా యొక్క ఉపదేశాలు విను, ధర్మశాస్త్ర ఆజ్ఞలు పాటించు, చెప్పిన కట్టలను కైకొంటూ న్యాయంగా ఉండయా ఇదే అని దేవుడు మాట్లాడుతుంటే ఆ మారు మనసు పొందుకోరు. నిజంగా మనకు కూడా మారు మనసు అవసరం అంటారా? ఇప్పుడు కూడా అవసరం లేదా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం దీన్ని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. చాలు. ఒకప్పుడు మనం మారు మనసు పొంది పాపక్షమాపణ బాప్తిసం పొందుకొని ఉన్నాం.
అందరూ అనుకుంటారు నేను ఎప్పుడో మారు మనసు పొందుకున్నాను, నాకు ఇప్పుడు మారు మనసు అవసరం లేదులే, ప్రభు నన్ను క్షమిస్తాడు లేదు, మంచి గర్వం వచ్చింది. అనుదినము 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 మనం నిత్యము కూడా మనం మారు మనసు పొందుకోవాలి. మనం నిత్యము సరిచేయబడతానే ఉండాలి. మన ఆలోచనలు, మన ఊహలు, మన తలంపులు సరిచేయబడుతుంది. నిత్యము కూడా దేవుని మనసునికి వచ్చేంత కూడా. అందుకే మొదటి కొరింథీయులకు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ప్రభువు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు? మనమైతే క్రీస్తు మనసు కలిగినట్టు వారమై ఉంటుంది వాక్యం. క్రీస్తు మనసు 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 మనలో వచ్చేంత వరకు మనం మారు మనసు పొందుకుంటూనే ఉండాలి. క్రీస్తు మనసు మనలో ఉన్నంత కాలం. ఎందుకంటే మారు మనసు అంటే అప్పుడు పొందుకోలేం కదా, సరిపోతుంది అనుకుంటే కాదు కాదు కాదు. ఇక్కడ అన్నాడు వాక్యం అనేది, నీవు ఏ స్థితిలో నుండి పడితే అది ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని మొదటి నుంచి మారు మనసు పొందుకొని మళ్ళీ ప్రభు అయిపోయింది. మారు మనసు పొందుకొని క్రియలు పనులు చేస్తే సరి. ఆ మాట చూడండి, అదేమన్నట్టు ప్రకటన 2:5 అట్లు చేసి చదవమ్మా. ప్రకటన 2:5 మధ్య నుంచి అట్లు చేసి మాట. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును తీసివేతును. హల్లెలూయా. చూడండి, నువ్వు ఒకప్పుడు ఏ స్థితిలో నుండి పడిపోయావో దాన్ని జ్ఞాపకం చేసుకో. మళ్ళా నువ్వు మారు మనసు పొందుకొని నీ మొదటి క్లీన్ చేసి దేవుని వైపుకి తిరిగితే సరి. లేదనుకో నేను వచ్చి నీ దీపస్తంభం నుంచి దీపాన్ని తీసివేస్తానన్నాడు ప్రభు. నాకు మారు మనసు అక్కర్లేలే, నేను ఒకప్పుడు పొందుకున్నాను ఇప్పుడు కావాలి. ప్రతి ఒక్కరు క్రైస్తవులు, దైవజనులకైనా, పరిచారకులైనా, విశ్వాసులకైనా ప్రతి ఒక్కరు ఇప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. నేను ఇంకా ఎక్కడ మార్పు చెందాలి. తొలి దినాల్లో మన భక్తి ఒక నీ మటుకు నీ వాకినే నా మటుకు గమనించుకో. తొలి దినాల్లో మన భక్తి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో అర్థమైతే మనకు అర్థమైంది. మనం మారు మనసు అవసరమా అవసరం లేదని. తొలి దినాల్లో ఎలా ఉంటుంది అంటే విశ్వాసం మంది ఉరుకు పని చేస్తారు. దైవజనులకు ముందు ఆయన రాకముందే అన్ని సిద్ధపరిచి విశ్వాసం అమ్మాయి ప్రార్థన చేసుకున్నాం, బాగా ఒక గోడలకు వెళ్దాం పండి, నేను సువార్త వెళ్దాం పని అంటారు. ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? ఇప్పుడు ఎలా ఉంది? అలా ఉండిద్ది, కరెక్టే. అది అందరిలో ఉండిద్దా? అది అందరిలో ఉండిద్దా? ఒకప్పుడు నీకంటే బెటర్గా పనిచేసిన వాళ్ళు ఉంటారు. ఒకవేళ 30 సంవత్సరాల నుంచి పని చేస్తాను సరే, నేను 30 ఏళ్ళని చెప్తాను ఇక్కడ చర్చికి, నేను మారవలసి పలుకుతున్నాను దేవాలని. కానీ వాక్యం అంటే చిన్న పిల్లవాడు చెప్పిన దాన్ని దిద్దుకునే మనసు మనకు ఉండాలి. హల్లెలూయా. చాలా మంది మాట చెప్పారు, చిన్న పిల్లవాడు చెప్పినా సరే అది దిద్దుకునే మనసు మనలో ఉంటే, ఎందుకంటే మారు మనసు మనకి నిత్యం అవసరమే. నేను ఎప్పుడో పొందుతున్నాను కదా, ఇప్పుడు అవసరం లేదు అనుకుంటే కాదు. నిత్యం మనం దాన్ని సాధన చేస్తూనే ఉండాలి. అలా మారు మనసు పొందుకోకుండా ఉంటే, అంటే లోకం వైపు నువ్వు బాగానే ఉంటున్నావు, కానీ ఇంకా నీకు సరి చేయాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. వాటిని గ్రహించుకుని అది బోధ చదువుతున్నప్పుడు, ఓహో నేను ఇంకా ఎక్కడ మార్పు చెందాలా, నా మనసు ఇంకా మార్చుకోవాలా అని నువ్వు అనుకుని దేవునిలో సరి చేయబడితే ఖచ్చితంగా సంపూర్ణ స్థితిలోకి వచ్చి ప్రభు రాజ్యంలో ఉంటావు. అందుకే మొట్టమొదటి మాట మారు మనసు అంటే మొట్టమొదటి మాట సూచిక్రియలు వైపు తిరిగారు. రెండవ మాటగా మారు మనసు పొందుకొని ప్రభువు తట్టు తిరగాల. ఎవరి తట్టు? ప్రభువు తట్టు తిరగాల. ఇప్పుడు మనం చూద్దాం అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 21వ వచనమ్మా. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము. ప్రభు హస్తము వారికి తోడే ఉండదు కనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. చూడండి చాలమ్మా. ప్రభు హస్తము వారికి తోడే ఉండదు కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. అంటే రెండో మాట, మనం నమ్మాలి. మనం ప్రభు తట్టు తిరగాలంటే నమ్మాలి. నమ్మకపోతే మనం ఏం కాలం చేయం. దాదాపుగా ఇంచుమించు 12 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి బాధపడతా ఉంది. తనకి ఎంతగానో తన డబ్బులు అయిపోయినాయి, చేయాల్సిన అన్ని పనులు చేసింది, ఏమీ నిరుత్సాహపడిపోతుంది, నిస్సహాయస్థితికి వచ్చి ఇక నా వల్ల ఏమీ కాదు అని నమ్మకంతో ఎవరో ప్రభువుడు వస్తున్నారంట, ఈ దారిన పోతున్నారంట, ఎన్నో గొప్ప గొప్ప సూచకులు మహత్కారాలు ఎంతో మంది బాగుపడుతున్నారంట, నేను కూడా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు తాగితే బాగుపడతామని తన హృదయంలో అనుకుంది. పైకి చెప్పాల, తన హృదయంలో అనుకుని
చిన్న నమ్మిక చొప్పున పోయి ఆయన యొక్క వస్త్రాలు చెంగుని తాకింది. ఆ సమయంలో ఏం జరిగిందో మనందరూ తెలుసు. ఎందుకంటే మనం ప్రభువు కనుక వెళ్ళేటప్పుడు నమ్మకంతో వెళ్ళాలి. ఆయన చేస్తాడా? మనం ఎన్ని చదువుతున్నా ఇది జరిగిద్దంటావా అన్న కాడే నువ్వు అపనమ్మకం కనపడతా ఉంది. ఎందుకంటే వాక్యం అంటుంది యోహాను సువార్తలో తోమా గురించి, తోమా నీవు నన్ను చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. ఎందుకంటే ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నాడు, తిన్నాడు, తిరిగాడు, ఎన్నో మహా అద్భుతాలు చూశాడు, చనిపోయిన సైతం కూడా లేపాడు, ఎన్నో సూచకులు కనులారా చూసిన తోమా అవిశ్వాస మాట మాట్లాడతాడు. ప్రభు ఎప్పుడు లేచాడు? ఒకవేళ లించాడు కదా, అయితే మళ్ళా నాకు ఆయన ప్రత్యక్షమయ్యి అయినప్పుడు తన యొక్క చేతులకి మేకులకి నా చేతు వేళ్ళు దూర్చాలి, ఆయన పక్కన పడిచిన పల్లెపు పట్టుకి నా చెయ్యి ఉంచాలి అని అవిశ్వాస మాటలు మాట్లాడుతూ ప్రభు మరలా ప్రత్యక్షమై మహిమా దేహంతో ఆ మహిమా స్వరూపుడు ప్రత్యక్షమైనప్పుడు రాతోమా ఇదిగో నీ చేతి వేళ్ళు నా చేతి ఉంచు, అది చేసుకొచ్చి ఇక్కడ సరే చూసుకో నేను అవునా కదని అంటే అప్పుడు ప్రభు అంటాడు, ఇప్పుడైతే నీవు నన్ను చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువే మన లోకరక్షకుడు, ఆయన ద్వారానే మనకు నిత్య జీవము, ఆయన ద్వారానే మనకు పరలోకంలో ఉంటామని చెప్పి మన భక్తిని కొనసాగిస్తూ నమ్మి మన యొక్క విశ్వాస యాత్ర కొనసాగిస్తున్నట్టు మనము అపనమ్మకంగా ఉంటే ఆయన చేస్తారా, ఆయన కార్యం చేస్తారా, ఇదంతా నిజమేనా అని అపనమ్మకంగా ఉంటే నువ్వు కూడా తోమాలానే ఉన్నట్టే. ఇంకా అపనమ్మకం ఖచ్చితంగా మూడో మాట, ప్రభువుని తట్టు తిరగాలంటే ముందు నీలో నమ్మకం ఉండాలి. తిమోథెయుకు రాసిన పత్రిక 2 తిమోథెయుకు రాసిన పత్రిక 2 ఒక మాట తీయదులే, మనము నమ్మదగని వారమైనప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడుగా ఉండేది వాక్యం ఉండింది. మనం నమ్మదగిన వారము కాదు, అవునా కాదా? నేను అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాను చేతాను, నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్, నేను నమ్మకంగా ఉన్నాను, అన్ని ప్రభువుకి అన్ని చెప్పండి. మనం ఏదో ఒక విషయంలో ఎక్కడో సట మనం తేడా పడుతూనే ఉంటాం. నేను వాక్యం ఉంది, మనం నమ్మదగిన వారము కాదండి, అయితే ఆయన నమ్మదగిన వాడు. తన స్వభావానికి ఏది కూడా విరోధంగా ఏది చేయడు. నేను ఉదాహరణ చెప్పాలంటే సంసోను గురించి చెప్పుకోవచ్చు. సంసోను మీద సంసోను ఫిలిస్తీన్ల పక్షాన ఫిలిస్తీన్ల మీద ఉండి వాళ్ళ పక్షాలు ఉంటూ ఇశ్రాయేలు పక్షాలు ఉంటూ ఫిలిస్తీన్లు ఎదుర్కొంటూ వారికి న్యాయం తీర్చయ్యా, నీవు చిన్ననాటి నుంచి నీవు ప్రతిష్ఠుడివి, నువ్వు నాజీరు చేయబడినటువంటి వ్యక్తివి అని దేవుడు తన బలాన్ని ఉపయోగించి వాడుకుంటుంటే దేవుడు ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఎంతో నమ్మకం పెట్టుకొని ఆ బిడ్డల విషయంలో ఉంటా అని చెప్పుంటే చివరికి సంసోను తయారయ్యాడు, ఒక చిన్న బానిస అయిపోయాడు. స్త్రీ వ్యామోహానికి బానిస అయిపోయి ఆమెకు బానిస అయిపోయి చివరికి ఏమైనా కళ్ళు వాడు తీసుకున్నాడు. అయ్యగారు తలాడు పెట్టాడు వెళ్ళి, చివరికి అమ్మగారు తల తీసుకొని చిన్నగా అన్ని విషయాలు రాబట్టుకుంది, లాలించి బ్లేడ్ తీసుకొచ్చి క్షవరం నీటికి చేస్తే బలం పోయింది. చెప్పారు, నాజరు చెప్పిన వ్యక్తులు ప్రతిష్ఠుడు ఆయన మంగళకత్తి మీరు పడకూడదు చెప్పారు. ఎందుకంటే ఈ రోజున నీ మీద ఎంతో ఆశ పెట్టుకొని ఉండిద్ది, దేవుడు ఆశ పెట్టుకుని నమ్మకంగా నువ్వు పనిచేస్తావని, దేవుడికి నువ్వు ఇష్టంగా ఉంటావని దేవుడి మీద ఎంతో ఆశ పెట్టుకుని ఉంటాడు. కానీ దాన్ని మనం అపనమ్మకం చేస్తాం. అయితే అక్కడ అంటాడు, తన స్వభావానికి ఏది కూడా వ్యతిరేకంగా చేయడు అనుకోవచ్చు. ఆ గాజా ఆ యొక్క గుళ్ళో సంసోను చిన్న ప్రార్థన చేస్తాడు, అయ్యా నేను తప్పు చేశాను, నాకు అర్థమైంది, నన్ను మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేసుకుని బలపరచువా అంటాడు. దేవుడు అనొచ్చు, ఎందుకు సంసోన్ నేను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు నీ ప్రార్థన అంగీకరించాలి, నీ పట్ల ఎంతో నమ్మకంతో నువ్వు ఎంతో చేస్తావని చెప్పి నేను ఉన్నాను సంసోన్, ఎందుకు నేను ప్రార్థన అంగీకరించాలి అని దేవుడు అనొచ్చు. కానీ తన స్వభావానికి ఏది కూడా వ్యతిరేకంగా ఆయన మార్చబడలేదు కానీ ఆయన నమ్మదగిన వాడు కూడా కాబట్టి అప్పుడు అతను కూడా తన ప్రార్థన అంగీకరించి ఆ గుడికి ఆధారం ఉండే 2 స్తంభాలు నిలబడితే 3000 మంది వచ్చినట్టుగా బైబిల్లో రాయబడి ఉన్నది. ఎందుకంటే నీవు నేను దేవుడికి నమ్మకంగా ఉండాలి. అలా నమ్మకంగా ఉండకపోతే
వ్యతిరేకంగా మార్చబడతాం. ఈ రోజున భార్యాభర్తల విషయం సరే, ఒకరి మీద ఒకరికి అనుమానాలు అయిపోయినాయి, నమ్మకంగా ఉంటుందా, ఒకరి మీద ఒకరు గర్వంతో ఉన్నారు, ఒకరి మీద ఒకరు దూషించుకుంటున్నారు. ఆమె కొట్టలేదు ఇతను కొట్టము. ఎందుకంటే ఎందుకు ఈ పోలిక చెప్పారంటే, మనము కూడా దేవుడు మనకి భర్త అయి ఉన్నాడు, సంఘం కూడా వధువు అంటే భార్య ఉంది కాబట్టి ఆయనకి మనము నమ్మకంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు ప్రభు దగ్గర నువ్వు తిన్నప్పుడే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. చివరిగా ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఓకే, అట్లనే 31వ అధ్యాయం 31వ అధ్యాయము 21వ వచనం. ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్ళను పాటించుము, దోణ చూపు స్తంభములను నిలవబెట్టము, నీవు వెళ్ళిన రాజ మార్గము తట్టు నీ మనసును నిలుపుకొనము, తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. 3వ మాట రాజ మార్గము. ప్రభువు వేసింది మనకు రాజ మార్గము. ఈ రాజ మార్గంలో ఎవరైతే పయనిస్తారో, ఎవరైతే ఆయన తిరిగి మన యొక్క సరిహద్దురాలను విశాలపరుచుకుంటూ దేవుళ్ళు నమ్మకంగా ఉంటూ ఈ మార్గం గుండా వెళ్తారో వారు ఖచ్చితంగా ధన్యులు. ఎందుకంటే ప్రభువు మార్గము చాలా ఇరుకైన మార్గము. ఇది రాజ్య మార్గమే అయినా అప్పటికి ఇరుకైన మార్గం. యోహాను సువార్తలో మాట ఉన్నది, ప్రభువు మార్గము చాలా ఇరుకైన మార్గము, లోకము విశాలమైన. మనం ఎడైనా బయటికి రావచ్చు. అదే ఇంట్లో రావాలంటే, ఇంట్లో అంటే ఈ తలుపుకి ఈ గుండం గుండా రావాలి. ఒకేసారి 100 మంది పోతా ఉంటే వస్తారా? ఒకరి తర్వాత ఒకరు వస్తారు. అదే లోకం వదిలి పెట్టండి, అందరూ కూడా ఇటు పడితే అటు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే విశాలమైన మార్గం మనకు లోకము సైతాన్ రాజ్యం. ప్రభువు మార్గము చాలా ఇరుకైన మార్గము. ఈ మార్గంలో కూడా నువ్వు పయనించాలంటే ఎన్నో పోరాటాలు ఉంటాయి. మొట్టమొదటి పోరాటము కుటుంబస్తుల నుంచి వచ్చేది. ఈ పోరాటం కుటుంబంలో ఒక వ్యక్తి మారాడనుకోండి, మారిన వ్యక్తులు చెబుతారు నీకు పెట్టింది అని దెయ్యం అన్నా, మనం ఏంది, మనం చేసే పనులు ఏంది, నువ్వు చేసే పని ఏంది, ఇది సరిపోయిద్దా అని ముందు రాయి వేసి పొడిసేది కుటుంబస్తులు. తర్వాత లోకము ఏమైనా ఎండదా బాగానే ఉన్నావు కదా, ఏంది నీవేంది, నీ పనులు ఏంది, ఏందమ్మా బొట్లు లేకుండా ఏం లేకుండా ఏంది భక్తి అంటున్నావు, ఏందమ్మా మన మనసు ఏందమ్మా భార్య ఉండగానే పడుతుంది కానీ ఏందమ్మా ఇవన్నీ అని వాళ్ళు, అదంతా ఇప్పుడు సమాజం పొడిసే రోడ్లు వాళ్ళు, ఇవన్నీ దాటుకొని ఆ మార్గంలో పోలిస్తే, ప్రభు మార్గానికి వస్తే ఎంతో ఉంటుంది. అదే లోపల తిరండి, ముందు అవుతుంది అనుకోండి, ఇంకో 100 తీసుకెళ్ళి తాగిదా అంటారా నాకంటే డబ్బులు లేదు తాగలేదంటే, డబ్బులు ఏముంది రా, క్లైమేట్ బాగుంది, పోయి ఒక క్వార్టర్స్ కొంటానరా, అదే కాసేపు వాక్యం పడతాయి కదా అని చెప్పండి, వామ్మో ఏం హడావిడి చేస్తారు. ఎందుకంటే లోకము విచ్చలవిడిగా ఉంది, లోకము విశాలతగా ఉంది, దాని ఇష్టానుసారంగా ఉంది. కానీ ఈ మార్గంలో, ఈ రాజ్య మార్గంలో దాటుకుని రావాలంటే ఎన్నో పోరాటాలు. అందుకే ఒక వ్యక్తి అన్నాడు, పరలోకంలో నేను చేరేదానికి నా కాళ్ళు పెట్టుకునే అవకాశం చోటు నాకున్నా నేను పరలోకం వెళ్తాను అన్నాడు. ఎందుకంటే నేను అక్కడ బంగారమైన వీధుల్లో ఉన్నాను, లేదంటే విశాలమైన స్థలాల్లో నేను పడుకొని నిద్రించాలని స్వప్నించాను కాదు, కానీ ఆ పరలోకం వెళ్ళే మార్గం వెళ్ళేటప్పుడు నా కాళ్ళు పెట్టుకునే అవకాశం స్థలం దొరకడానికి చాలయ్యా. ఎందుకంటే నేను నరకంలో పడిపోకుండా నరయాతను తప్పించుకొని నేను జీవించాలంటే కాళ్ళు పెట్టుకునే అవకాశం చాలు. ఉదాహరణకి ట్రైన్ చూడండి, ట్రైన్లో జనరల్ బోగి ఎక్కండి, జనరల్ బోగి ఇప్పుడు ఎలా ఉండిద్ది, మనిషి అసలు ఖాళీ ఉండదు, అంత ఇరుకుండిద్ది. పొరపాటున ఎక్కడ ఒక అమ్మ లేస్తే కూర్చుని ఎంత హాయి అనిపించింది, ప్రశాంతంగా ఉందమ్మా నా జర్నీ బాగుండని చెప్పి
పక్కన ఏదన్నా పైన పడుతుంది అని మనమే అంటాం. అప్పుడు దాకా నించొని ఎన్నో పోరాటాలు చేసి ఇబ్బంది పడతాం, కూర్చున్నాక సర్దుకు పైన పడుతుంది, కాళ్ళు తగులుతున్నాయి అంట. ఎందుకంటే అట్లానే పరలోకంలో మనం పోయి నించునే అవకాశం మనకున్న చాలు, అంత ధన్యం ఇంకేమంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ పరలోకంగా ఉండక నిత్య నరకానికి పోతే అది చాలా ఇబ్బంది. కాబట్టి ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. లాస్ట్లో ఒకే ఒక అధ్యాయం రెఫరెన్స్ చూపిస్తాము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 10వ వచనం చదువుతాను. 65:15 యెషయా గ్రంథము నేను ఏర్పరచుకున్న వారికి 65వ అధ్యాయము 10వ వచనం. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలములుండును. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరిచి గాదునకు బల్లను సిద్ధపరచువారులారా. చాలు నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యముగా, ఉల్లాసముగా మారిపోయేనే, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా. ఇందాక మనం ఏంటంటే 33వ అధ్యాయంలో ఏముంది? షారోను ఇక్కడికి వచ్చింది, షారోను గొర్రెల మేత భూమి యగును. గొర్రెలు మేసే పచ్చిక బయలు చూస్తుంటారుగా, సినిమా మాలో విజువల్స్ అని చూస్తున్నారు. పచ్చిక బయలు అంటే ఇప్పుడు ఆ ప్రాంతం ఎడారి ప్రాంతం కాస్త గొర్రెలు మేసే పచ్చిక బయలుగా మార్చబడింది. ఎలా మార్చబడింది అంటే ఇందాక మనం ఏమంటే 9వ అధ్యాయం అపోస్తలుల 9వ అధ్యాయంలో పేతురు చేసిన సూచక్రియను బట్టి షారోనులోను లొద్దాలోను కాపురస్తులను కూడా ప్రభువు తట్టు తిరిగిరి. ఎప్పుడైతే మనం ప్రభువు తట్టు తిరుగుతామో నా జీవితాలు ఎడారిగా మార్చబడిన జీవితాలు పుష్పించి పచ్చిక బయలుగా మార్చబడతాయి. ఎప్పుడైతే శాపంలో ఉంటున్నామో, కన్నీళ్ళతో అన్నపానదానము ఉండి అయ్యా నా వల్ల ఏమీ కాదు, ఆదరించేవారు లేరు, నన్ను చూసేవారు ఎవరు లేరు, ఇక నాకు చావే గతి అని నువ్వు అనుకుని ఉంటే రోజున అంటున్నాడు, నీవు ప్రభువు తట్టు తిరుగు, ఖచ్చితంగా నీ జీవితము మార్చబడింది, నీ కన్నీరు కూడా ఆనందంగా మార్చబడింది, మారా కాస్త మధురముగా మార్చబడింది. మార్చబడి జరుగుతుంది. భర్త లేడు, ఆదరించేవారు లేరు, సమాజంలో చిన్న చూపు ఉంది, విధురాండ్ల స్త్రీ మీద అనేకులు కళ్ళు కనపడతా ఉంటాయి. యవనస్తురాలు దేవుడు తెలియదు. ఇన్ని పరిస్థితుల నుంచి ఆమె ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకొని ప్రభువు తట్టు తిరిగి అతనితో ఒకే ఒక మాట చెప్పిందో, మరణము తప్ప నిన్ను నన్ను ఇంకేది కూడా వేరు చేయదత్త అని ఎప్పుడైతే వాగ్దానం చేసుకొని ఆ తీర్మానం చేసుకొని ఓర్పు అయితే లోకంలో కలిసి లోకం వెళ్ళిపోయింది. కానీ ఆ ఇరుకైన మార్గంలో ఉండే ఎప్పుడైతే రోజు వచ్చిందో తన పేరు ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఒక అధ్యాయంలో ఒక గ్రంథమే లిఖించబడతా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున అయితే మనం ప్రభువుతో తిరగలగాలి. దేవుడు చేసినటువంటి సూచనలను బట్టి అట్లానే మారు మనసు పొందుకొని నమ్మకంతో ఈ రాజ్య మార్గము గుండా అతను వస్తూ ఉంటే దేవుడు నీకు ఉన్నతమైనటువంటి భవిష్యత్తును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనం కనుక నిరుత్సాహపడిపోయి ఈ మారు మనసు పొందుకోకుండా ఏమీ చేయకుండా ప్రభు నాకు ఎలాంటి సహాయం చేయలేదు, నా బ్రతుకు ఇంతేనని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు బోల్డ్ మంది. నిజమమ్మా,
బోల్డ్ మంది ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. అప్పులై ఉన్నారంట, అప్పులై ఉండి ఇంటికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనకు అందరూ తెలుసు. నాలాగా సూటిపోటి మాట్లాడతారు, తీర్చలేనివాడు నేను తీసుకున్నారు అప్పు అని రకరకాలమైన మాటలు మాట్లాడుతుంటే వారు ఆ అప్పు నుంచి విడిపించుకునే కట్టే స్తోమత లేక మళ్ళా ఒకరు నేను చనిపోయిన నా బిడ్డలు కూడా అంటారేమో, నా బిడ్డలు ఏకాకులు అవుతారని చెప్పి బిడ్డలను కూడా తీసుకొని చనిపోదాం అని సముద్రం దగ్గర ఉంటే సముద్రాన్ని పోయి కలుస్తూ ఉన్నారంట. సముద్రంలో పోతున్నారు. కొంత దూరం పోయినాక దూరాన్ని ఆడించో ఒక పాటను పడతా ఉంటుందంట. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. మాట వచ్చేది పడింది. సుడిగాలైనా జడివాలైనా వెలిగించిన దీపం ఆరిపోదా ఏంటిది అని ఆ చావు ఆ చనిపోయిన స్థితిని వాళ్ళు నిర్మించుకొని ఒడ్డుకొచ్చి ఆ పాట ఉన్న ప్రదేశానికి పోయి కనుక ఉంటే ప్రభు వాక్యం వారితో మాట్లాడుతున్నప్పుడు గొప్పగా దీవించబడ్డారు. వాళ్ళు గొప్పగా దేవుడి వైపు తిరిగి రక్షణ పొందుకొని దేవుడికి కూడా సాక్షులుగా ఉన్నారండి. ఈ రోజున నీవు నేను కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటే ప్రభు వైపు తిరగండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనుషుల ముందు వెళ్తాయి చేయి చాపడం, మనుషుల వైపు తిప్పడం, మనుషుల వైపు ముందు మనుషులు కాదండి, దేవుడు ప్రామాణికం. దేవుడి వైపు తిరగండి. ఖచ్చితంగా నా జీవితాలు ఖచ్చితంగా మార్చుకోవాలి. ఈరోజు నేను చెప్పగలను. ప్రభు చిత్తమైతే ఈరోజు బలసుపాలలో నేను ఫోటో పెట్టినప్పుడు ఆ సాక్షులు పంచుకుంటాను. మొన్న ఇక్కడ చూడాలనుకున్నా కానీ టైం ఒక్కటి ఇప్పుడు అన్న వాక్యం కాబట్టి ప్రభు చిత్తమైతే మళ్ళీ ఇప్పుడు వస్తే రోజు ఖచ్చితంగా వాక్యం సాక్షాన్ని నేను పంచుకోవడానికి ఆశపడతా ఉన్నాను. ప్రార్థన చేయండి. దేవుడి కొద్దిపాటు దీవించాల్సింది కాక అందరూ మోపించినట్లయితే ప్రభు బలం వచ్చింది కాబట్టి